ఆరుగురు కలిసి ఓ యోగా టీచర్ పై హత్యా ప్రయత్నం చేశారు. అందులో 99% సక్సెస్ కూడా అయ్యారు. కానీ 1% ఏమరపాటుతో ఉండటంతో స్టోరీ మొత్తం మారిపోయింది. కర్ణాటక దిబ్బనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటుంది 34 ఏళ్ల యోగా టీచర్ అర్చన. ఈమెకు పెళ్లైంది. కానీ భర్తతో విభేదాల కారణంగా అతని నుండి విడిపోయి యోగా క్లాసులు చెప్తూ అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటుంది. ఈమెకు సంతోష్ కుమార్ అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. అర్చన ఈ సంతోష్ తో క్లోజ్ గా ఉండేది. తన కష్ట సుఖాలన్నీ అతనితో షేర్ చేసుకునేది. అయితే ఆ విషయం సంతోష్ భార్య బిందుకి నచ్చేది కాదు. తన భర్త యోగా టీచర్ అర్చనతో క్లోజ్ గా ఉండటం చూసి బిందు భరించలేకపోయింది. అందుకే మనసులో అర్చనపై కోపాన్ని పెంచుకుంది. కానీ పైకి మాత్రం తన కోపాన్ని కనపడనిచ్చేది కాదు. అయితే భర్త అర్చనతో మాట్లాడిన ప్రతిసారి మాత్రం వీళ్ళిద్దరిని అనుమానంగా చూసేది. కారణం తన భర్త సంతోష్ కి అర్చనకి మధ్య ఏదో సీక్రెట్ మ్యాటర్ నడుస్తుందేమో అని ఆమె అనుమానించింది. కొంతకాలానికి ఆ అనుమానం మరింత ఎక్కువైంది. మరికొంతకాలానికి ఆ అనుమానంతో పొట్ట ఉబ్బిపోయి ఇక అది భరించలేక బెంగళూరులో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న తన ఫ్రెండ్ సతీష్ రెడ్డిని కాంటాక్ట్ అయింది. నువ్వు నా భర్తకు ఆ యోగా టీచర్ కు మధ్య ఏం జరుగుతుందో కనిపెట్టమంది. సరే అన్న సతీష్ అప్పటి నుండి అర్చనపై నిఘా పెట్టే ప్రోగ్రాం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే అర్చన డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని ఆమె నడుపుతున్న యోగా అకాడమీ దగ్గరకు వెళ్ళాడు. తను యోగా నేర్చుకోవాలి అనుకుంటున్నానని, అందుకే మీ గురించి తెలిసి మీరు యోగా బాగా నేర్పిస్తారని తెలుసుకునే వచ్చారన్నాడు. అది విన్న అర్చన అవునా అంటూ యోగా గురించిన విషయాలన్నీ సతీష్ కి చెప్పింది. యోగా చేయటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, ఆరోగ్యాన్ని యోగాతో ఎలా కాపాడుకోవచ్చో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అవన్నీ విన్న సతీష్ వెంటనే యోగా క్లాస్ లో జాయిన్ అయిపోయాడు. అయితే ఇక్కడే సతీష్ బిందు చెప్తే తనని వెతుక్కుంటూ వచ్చానని అర్చనకు తెలియకుండా తనొక అన్నోన్ పర్సన్ లా కలరింగ్ ఇచ్చి కావాలనే అర్చన దగ్గర యోగా క్లాస్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఇక్కడే అర్చన కూడా సతీష్ దగ్గర ఓ విషయం చెప్పలేదు. యోగా చేస్తే వచ్చే ఉపయోగాలు చెప్పింది కానీ యోగాతో ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పలేదు. చెప్పాల్సిన సందర్భం అప్పుడు ఆమెకు రాలేదు. ఆ టెక్నిక్ తెలియటం వల్లే చావు అంచుల దాకా వెళ్లిన తన ప్రాణాన్ని కాపాడుకుంది అర్చన. ఇదిలా ఉండగా సతీష్ తన ప్లాన్ ప్రకారం అర్చన దగ్గర యోగా క్లాస్ లో జాయిన్ అయ్యి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కావాలనే ఆమెకు స్నేహితుడిగా మారాడు. అలా మారితేనే కదా అర్చన గురించిన ప్రతి విషయం అతను తెలుసుకోగలుగుతాడు. అందుకే అర్చన దగ్గర చేరిన 3 months లోనే ఆమెకు దగ్గర స్నేహితుడైపోయాడు. ఆ తర్వాత బిందు చెప్పినట్లు అర్చనకు సంతోష్ కు మధ్య ఏం మ్యాటర్ నడుస్తుందా అని తెలుసుకోవటం ప్రారంభించాడు. అయితే ఈ ప్రాసెస్ మొత్తం అవసరమా అనుకుంది బిందు. అందుకే సతీష్ కి 4 లక్షలు ఇచ్చి అర్చన కథ ముగించమంది. నాది అనుమానమైన నిజమైన అర్చన బ్రతుకుండటం అనవసరం. అందుకే ఆమె కథ ముగించేయమనటంతో ఆ డబ్బు తీసుకొని డన్ అన్నాడు సతీష్ రెడ్డి. ఇక అందుకోసం తన మరో 4 ఫ్రెండ్స్ అయిన నాగేంద్ర రెడ్డి, రామచంద్ర, రమణ ఓ మైనర్ బాలుడి హెల్ప్ తీసుకున్నాడు. వారందరికీ విషయం చెప్పి అర్చనను చంపేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఆ క్రమంలోనే 2024 అక్టోబర్ 23న సతీష్ అర్చన దగ్గరకు వెళ్ళాడు. ఉదయం 10:30కు సతీష్ అర్చన ఇంటికి కారులో వెళ్లి ఆమెతో మరిద్దరం కలిసి అలా సరదాగా చుట్టుపక్కల ప్లేసెస్ చూసి వద్దాం రా అన్నాడు. అది విన్న అర్చన సతీష్ కుట్ర గ్రహించుకోలేక అతను చెప్పిందంతా నిజమే అనుకొని గుడ్డిగా అతన్ని నమ్మి పద అంటూ సతీష్ వెంట వెళ్ళింది. అలా ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉండగా సతీష్ సడన్ గా కారు ఆపాడు. దీంతో అర్చన ఎందుకు కారు ఈ ప్లేస్ లో సడన్ గా ఆపావు, ఇక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయా అంటూ కారులో నుండి బయటకు చూసింది. ఇక అప్పుడే ఆమెకు మరో 4 ఆ కారు వైపు వస్తూ ఉండటం చూసి వాళ్ళంతా ఎవరు మన కారు దగ్గరకే వస్తున్నారేంటని సతీష్ ని ప్రశ్నిస్తూ ఉండగానే ఆ 4 కారులో జొరబడ్డారు. ఆ వెంటనే 5 కలిసి అర్చనపై దాడి చేయటం ప్రారంభించారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని జాగ్రత్త పడే ఛాన్స్ కూడా వారు అర్చనకు ఇవ్వలేదు. దొరికిందే ఛాన్స్ అనుకుంటూ అర్చనని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ వెంటనే కారుని ధనమిత్తన హళ్లేలోని అటవీ ప్రాంతానికి పోనిచ్చారు. అక్కడికి వెళ్ళాక 5 కలిసి అర్చనను బలవంతంగా బయటకు లాగారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుంటూ అర్చనను కొట్టి మొదట ఆమె బట్టలన్నీ విప్పేశారు. అర్చన తనను వదిలేయమని ఎంత ప్రాధాయపడ్డా ఎవరూ ఆమె మాటలు వినిపించుకోలేదు. ఎదురుగా ఆడది నగ్నంగా కనిపిస్తుంటే ఆగటానికి మేమేమైనా తేడాగాళ్లమా అనుకుంటూ 5 కలిసి ఒకరి తర్వాత మరొకరు అర్చనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అర్చనని చంపేయాలని కారులో ఉన్న చార్జర్ వైర్ ని తీసుకొని వచ్చి దాన్ని ఆమె మెడకు చుట్టేశారు. అందరూ కలిసి చెరోవైపు ఆ వైర్ ని బలంగా లాగటంతో అర్చనకు ఊపిరాడక చనిపోయింది. కాదు చనిపోయినట్లుగా నటించింది. ఇక్కడే అర్చన తన యోగా తెలివితేటలన్నీ వాడేసింది. తనకు యోగాలో ఉన్న ఎక్స్పీరియన్స్ తో శ్వాసని కొద్దిసేపటి వరకు నిలిపి ఉంచడంలో మంచి పట్టు సాధించిందామె. ఇక దాన్నే తన ప్రాణం పోతున్న టైంలో ఉపయోగించింది. అందరూ కలిసి వైర్ని ఆమె మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపుతున్న క్రమంలో తను ఊపిరిని బిగపట్టి ఊపిరాడక చనిపోయిన దానిలా నాలుకను బయటకు పెట్టి గుడ్లు తేలేసి పక్కకు పడిపోయింది.
ఇక అదంతా చూసిన ఆ ఐదుగురు అర్చన చనిపోయిందనే అనుకున్నారు. అందుకే సతీష్ ఆ విషయాన్ని బిందుకి కాల్ చేసి చెప్పేశాడు. అర్చన కథ ముగిసిపోయింది. ఇక ఆమె శవాన్ని ఈ అటవీ ప్రాంతంలోనే గొయ్యి తవ్వి పూర్తి చేయటమే మిగిలింది అని చెప్పి ఆ తర్వాత మేము పారిపోతామని చెప్పాడు. అలా అతను అన్నట్లుగానే ఆ అటవీ ప్రాంతంలోనే ఓ లోతులేని గొయ్యి తవ్వి అందులో అర్చన శవాన్ని పడేసి మట్టిని కప్పి పైన అక్కడి ఆకులను కొమ్మలను పడేసి కంగారుగా అక్కడి నుండి పారిపోయారంతా. ఆ కంగారుతోనే అర్చన నిజంగా చనిపోయిందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకోలేదు. ఆ కంగారులోనే ఆమె చనిపోయిందనుకొని ఆమె శవాన్ని పాతటానికి గొయ్యి కూడా లోతుగా తవ్వలేదు. పైపైన తవ్వి కంగారుతో ఆమె శవాన్ని అందులో పడేసి తలా ఒక దిక్కు పారిపోయారు. అలా పారిపోయిన వారు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో దాక్కున్నారు. అయితే వారంతా కంగారుగా పారిపోగానే అర్చన పైన ఉన్న మట్టిని నెట్టేసి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంది. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది మొత్తం చెప్పాలి అనుకుంది. కానీ ఆమె అడుగులు అక్కడి నుండి ముందుకు పడలేదు. కారణం అర్చన ఒంటి మీద బట్టలు లేవు, నగ్నంగా ఉందామె. ఆ ఐదుగురు కలిసి అర్చన బట్టలను బలవంతంగా తొలగించి అత్యాచారం చేశారు. మరి అందుకే ముందుగా ఆమె తన మానాన్ని దాచుకోవాలి అని ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి పిలిచింది. కొద్దిసేపటికి ఆమె పిలుపులు విన్న కొందరు అక్కడికి చేరుకున్నారు. వారంతా రాగానే తనకు బట్టలు ఇవ్వమంది అర్చన. ఆమె దీన పరిస్థితి చూసి అక్కడి ప్రజలు చలించిపోయారు. అందుకే వెంటనే ఆమెకు బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు వేసుకున్న అర్చన జరిగింది మొత్తం అక్కడి వారికి చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది మొత్తం చెప్పింది. ఇక అదంతా విన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటికే పలు గాయాలతో ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని తమ దగ్గరకు వచ్చిన అర్చనను చిక్కబళ్ళాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే పరారీలో ఉన్న సతీష్ ని అతని బ్యాచ్ ని వెతికే ప్రాసెస్ మొదలుపెట్టి ఫైనల్ గా ఆ ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇక విచారణలో బిందు పేరు తెర మీదకు రావటంతో అసలు అర్చనను హత్య చేయాలి అనుకున్న కారణం మొత్తం పోలీసులకు తెలిసింది. ఈ హత్య ప్రయత్నానికి కర్త కర్మ క్రియ మొత్తం బిందునే అని ఆమె డైరెక్షన్ తోనే ఈ ఐదుగురు అర్చనను చంపడానికి ప్రయత్నించారని తేలింది. దీంతో పోలీసులు బిందుని కూడా అరెస్ట్ చేశారు. ఇక విచారణలో ఆమె అర్చనకు తన భర్త సంతోష్ కి మధ్య ఏదో ఉందన్న అనుమానంతోనే ఇలా ప్లాన్ చేశానంది. అందుకే ఐదుగురితో కలిసి అర్చనను కిడ్నాప్ చేయించి చంపించబోయానంది. నేరం ఒప్పుకోవడంతో ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం అర్చన హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమెకు వైద్య పరీక్షలు జరిగాయి. ఏదేమైనా అర్చన తన తెలివితేటలతోనే తన ప్రాణాలను కాపాడుకుంది. పైగా తనకు అన్యాయం చేసిన వాళ్ళని పోలీసులకు పట్టించింది కూడా. యోగాతో ఆరోగ్యాన్నే కాదు ఆయుష్ను కూడా కాపాడుకోవచ్చని నిరూపించింది అర్చన. ఆమె తెలివికి ఓ లైక్ వేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.